కర్ణాటక స్పెషల్ ఫుడ్ చేసి చూపిస్తున్నానండి. సాంబార్ చేసుకోకుండా ఇలా డిఫరెంట్ ఐటమ్ వేసుకొని చేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. దానికి కావాల్సిన వస్తువులు ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, మిరియాలు, ఎండు కొబ్బరి, చెక్క, ఇంగువ, కారం, ఉప్పు. కారం దీనికి ఎండుమిర్చి వేయాలండి, లేని వాళ్ళు కారం వేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు ఫ్రై చేసుకొని కరివేపాకు పెట్టుకున్నానండి. ఇక్కడ క్యారెట్, బీన్స్, ఆలు, గ్రీన్ పీస్, బఠానీలు ఉడికించుకున్నానండి. ఇవి మొత్తం నూనెలో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదే ఉప్పు కారం అన్నీ మిక్సీలో వేసుకొని పట్టేసుకోవాలండి. కొత్తిమీర వేసి ఉడికించిన కూరగాయలు పోపు వేసుకున్నామండి. దాంట్లో పట్టుకొచ్చిన గ్రేవీని వేసేసానండి. పప్పు వేసేయాలండి. ఇందులో ఉడికించిన పప్పు వేసుకున్నానండి. కలిపేసుకోవాలి, బాగా ఉడకనివ్వాలి దీన్ని. ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కూర రెడీ.